యొక్క 4వ ఉపదేశం ఏమిటంటే ఇతరులలో సహాయం కోరడం మానేయండి. మీ మనసు యొక్క అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీరు ఇతరులలో సహాయం కోరుతారు. ఇది మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది. ఇది మీపై మీకు ఉన్న నమ్మకాన్ని తగ్గస్తుంది. ఇతను నా సహాయం అని ఆలోచించేవారు కష్ట సమయంలో అత్యంత బాధలో ఒంటరిగా ఉంటారు. మీరు కేవలం ఈశ్వరుడిని మీ సహాయంగా చేసుకోండి. చూడండి, ఎప్పుడైనా కష్టం వస్తే ఆయన ఎవరో ఒకరిని మీ సహాయానికి పంపుతాడు. ప్రపంచాన్ని సహాయంగా చేసుకోకండి. తమకు తాము సహాయం కోరుకునేవారు మీకు సహాయం ఎలా అవుతారు? కాబట్టి మీ సహాయంగా ప్రపంచాన్ని కాదు, ఈశ్వరుడిని చేసుకోండి. గీత యొక్క 5వ ఉపదేశమేమిటంటే కోపం మనిషిని నాశనం చేస్తుంది. కోపిస్తే స్నేహితులు ఉండరు, అందరూ దూరమవుతారు. అతని సంబంధాలన్నీ నాశనమవుతాయి. తన కోపాన్ని నియంత్రించలేనివాడు